ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అరెస్టు చేసిన నూర్ మహమ్మద్ ఉగ్ర సంస్థల శిక్షణకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడని సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. నూర్ నిషేధిత వాట్సాప్ గ్రూపులతో పాటు పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఉన్నట్లు వెల్లడించారు. మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి తీసుకుని విచారిస్తామన్నారు. పాకిస్తాన్ ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సత్యసాయి జిల్లా ధర్మవరంలో శనివారం ఉదయం అరెస్టైన నూర్ మహమ్మద్ కేసు వివరాలను ఎస్పీ రత్న మీడియాకు వివరించారు. స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు నూర్ మహమ్మద్ ని అరెస్టు చేసినట్లు తెలిపారు. 6 నిషేధిత వాట్సాప్ గ్రూపులు, పాకిస్తాన్ కు చెందిన 30 గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు వివరించారు. నూర్ మహమ్మద్ కి ఇంకా ఎవరెవరితో సంబంధాలున్నాయనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇతను బ్యాండ్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉండి ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి బుక్ రూపంలో కూడా ప్రచురించుకుని తన రూమ్ లో పెట్టుకోవడం జరిగింది. అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైషే-ఈ మహమ్మద్, సదాయి జిహాద్, మక్బూజ్ కి ఆవాజ్, నజ్రియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్, అట్లాగే కాఫీరాన్ కి లియా తల్వార్ అనే ఒక వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్ గా ఉన్నాడు. మసీదుల దగ్గర ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ విషయాలని ఇతను తెలియజేస్తున్నాడు. ఏది అదర్ గ్రూప్స్ తో ఇంకా ఉన్నాయా లింక్స్, ఇంకెవరైనా ఇతనితో ప్రజెంట్ లింక్ లో ఉన్నారని కూడా సేకరించడం జరుగుతుంది. బట్ ఇతనైతే ఒక రాడికల్ లాగా ఉంది ఇతని యాటిట్యూడ్. అలాగే ఏదైనా ఉగ్ర సంస్థ ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ అలాంటి వాటికి ఏమన్నా పిలిస్తే ఇతను వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు మనకు విచారణలో తేలింది. సుమారు ఒక 5-6 నెలల నుంచి ఉన్నట్టు అనిపిస్తుంది. సెల్ ఫోన్ లో రకరకాల వ్యక్తులతో, లోకల్ వ్యక్తులతో సంబంధాలు ఉండొచ్చు. బికాస్ దట్ ఈస్ పర్సనల్ లైఫ్. సో వాళ్ళ యాక్టివిటీ ఉందా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మనం ఇంకా కొంచెం తరోగా ఎంక్వైరీ చేస్తే వస్తుంది. వచ్చిన తర్వాత కావాలంటే వాళ్ళని కూడా యాక్షన్ తీసుకుంటాం. నూర్ మహమ్మద్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడని, అతనిపై పాత కేసులేమీ లేవని ఎస్పీ రత్న తెలిపారు. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. ఫాదర్ ఎవరు, మదర్ ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, బ్రదర్స్ ఎక్కడ, ఇంకా అదర్ ఇన్వెస్టిగేషన్ అంత చేయాలి. ఎస్టర్డే వితిన్ 24 hours లో వీ హావ్ డన్ దట్ ప్రాసెస్. సో విల్ టేక్ ఇన్ టు కస్టడీ అండ్ డూ ఫర్దర్ ప్రాసెస్. కేసు ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అధికారం ఎస్టీపీకి ఉంది. సో ప్రజెంట్ ఎస్టీపీ ధర్మవరం సిట్ లో ఉండటం వల్ల ఎస్టీపీ పెనుగొండ ఐఓగా ఉన్నారు. సో విల్ ఫార్మ్ టీమ్ ఫ్రమ్ ఎస్బీ అండ్ టెక్నికల్ టీమ్, టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, ఎస్బీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకటి ఫార్మ్ చేసి దట్ విల్ డూ ఇన్ ఫ్యూచర్. విల్ అటాచ్ దట్ టీమ్ టు ఎస్టీపీ పెనుగొండ. ఉగ్ర లింకులు ఉన్న ఎవరిని కూడా వదిలేది లేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఉగ్రవాదుల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని వెల్లడించారు. ఉగ్రవాదానికి సంబంధించిన విషయం కాబట్టి చాలా సున్నితమైన అంశం. పోలీసులు వీటి మీద విచారణ చేపడుతున్నారు. పెద్ద కుట్రపూరితంగా చేస్తున్నదే. ధర్మవరం పట్టణంలో కొద్దిగా అశాంతిని, అలజడులను సృష్టించాలనే రకంగా చేస్తున్నారు. ఇటీవల రాయచోటిలో కూడా ఈ రకం ఉంది. అయితే ఇటువంటి స్లీపర్ సెల్ ఎక్కడున్నా కూడా వాటిని గుర్తించి ఖచ్చితంగా ప్రజల శాంతి భద్రతల్ని, ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో చర్యలు చేపట్టారు.